స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీకు తోడే ఉండను గాక. ప్రభువును కనికరించుము. ప్రభువును కనికరించు. దేవదేవుడు మన అందరినీ ఎంతగానో ప్రేమించి ఈ యొక్క అడ్వెంట్ నాలో 4వ ఆదివారం ఉన్నాం. ఈ 4వ ఆదివారమున మనకు అనుగ్రహించిన అంశం ఏంటంటే మరణ. అంటాం కానీ దాని ఉత్సాహం ఎలా ఉంటుందంటే మరణ చెప్పండి. మరణ మరి చెప్పండి. మరణం వచ్చిగా మరణం వచ్చిగా మూతి వేసి నగ్న అనండి. మరణ 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 తెలుగులోకి వచ్చాకే మరణ అంటే ప్రభువు అని అర్థం. చెప్పండి. మరణ అంటే ఏంటి? ప్రభువు. అంటే నా ఎదుగు రండి, రమ్ము రండి అని అర్థం. మరణాత అంటే ప్రభువు. ఏమైనా అర్థం ఏంటి ఈరోజు? దేవుడికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. చూడండి, ప్రభువు రమ్మంటున్నాడు. ఈరోజు అంశం ఏంటంటే మా ప్రభు రండి. అందరూ చెప్పండి. మరణాత అంటే అర్థం ఏంటి? మా ప్రభు రండి అని అర్థం. అడ్వెంట్ అంటే అర్థం ఏంటి? అడ్వెంట్ అంటే అర్థం ఏంటి అంటే ప్రభువు వచ్చుతున్నాడు అని అర్థం. ఈ 4వ వారం, ఈ అడ్వెంట్ లో ఇది ముగింపు ఆదివారం. ఈ 4వ వారంతో ఈ వారము అంటే అడ్వెంట్ దేవుడి కొరకు ఎదురు చూసేటువంటి వారాలు అయిపోతున్నాయి, ముగించబడతా ఉన్నాయి. వచ్చే వారము మధ్యలో మనకు పండుగ రోజు బుధవారం. అంటే ఆ బుధవారం రోజు ఎవరు వస్తున్నారు మన దగ్గరికి? యేసుక్రీస్తు వస్తా ఉన్నాడు. ఎలా వస్తున్నాడు? లాలి లాలమ్మ లాలి అని మనం ఏం చేస్తామండి? లాలి అని పాడుతూ బాగా చేస్తున్నకొని దేవుడు నామని స్తుతిస్తూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం అని కొనియాడ నరమే నిన్ను కోమల హృదయ కొనియాడ నరమే నిన్ను అని అట్లా అందాల తార అలిగించే నాకై అని మనం పాడుతూ ఉంటాం. ఎవరి ఇక్కడ రాలే చూద్దుము రాజా సుఖినికి అని పాటలు పాడుతూ ఉంటాం. ఈ పాటలన్నీ ఎవరు సూచిస్తూ ఉన్నాయంటే ఆయన వచ్చాడు అనే దానికి సూచిస్తూ ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. పోయిన మార్నింగ్ అంతా అంటుతో ఇంకా ఈ ఇల్లు శుభ్రం చేసుకునేటువంటి మనల్ని అందరూ ఉంటారు. దేవుడికి స్తోత్రం. అయినా సరే సమయం ఆగదు కదా. ఏమండి, మన సమయానికి మనము ముగించుకున్నాం. దేవుడికి స్తోత్రం. ఈరోజు బయట పడి వెళ్ళాలి. అసలు 4 రోజులు చల్లలేదు బాడీ అంటారు. ఎలా ఉంటా దగ్గరికి వెళ్ళి 2 వారాలు వెళ్ళా. చిన్న పనుండి ఇలా ఫోన్ చేసి అయ్యారు రావాలంటే ఫోన్ చేయాలి. పని అయితే సరే మంచిది. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈ అంశాన్ని ఈ రోజున ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మాత్రం స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా చదవబడిన పాఠముల ద్వారా మీరు మహిమ పొందారు దేవా. ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. మాతో మీరు మాట్లాడి మీ సహాయాన్ని మాకు దయచేయండి గాక. ఈ దాసు ముఖాంతం నుంచి మమ్మల్ని మీరు దర్శించును గాక. మీరే ఇగో ప్రభువానికి చిత్తాన్ని మా పక్షం నెరవేర్చి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొని
దేవా ఈ కొడుకుల వాగ్దానం చేత బలపరిచి ఈ చిత్రం నెరవేర్చమని యేసుక్రీస్తు వారితో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసు రాజుల రాజాయి అనే పాట పాడుకుంటూ దేవుని నామమును స్తుతిద్దాం. యేసు రాజు రాజుల రాజాయి త్వరగా వచ్చుచుండే. యేసు రాజు రాజుల రాజాయి త్వరగా వచ్చుచుండే. హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవాదేవుడు ఈ రోజున మరణాత ప్రభు అయిన యేసు రమ్ము అనేటువంటి అంశాన్ని ఎంతో చక్కగా ధ్యానం చేసుకోవడానికి చక్కని సమయాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఓ లార్డ్ కమ్ అంటే దేవుడు మనందరినీ కూడా ఈ రోజున ఏం చేయమన్నాడంటే ఆయన రాకడను జరిపెట్టమంటున్నాడు. ప్రభు వస్తా ఉన్నాడు. ఆ ప్రభు వచ్చేటువంటి స్థితిలో ఏమేమి జరుగుతాయో అనే విషయాలు ప్రిమిట్లరా ద్వితీయోపదేశ కాండం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఒక ప్రవక్త, ఒక నిజమైన ప్రవక్త ఎలా ఉంటాడో అనే విషయాన్ని ఈ ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 15 నుండి 22 వరకు మనము చూస్తాం. గమనించండి, ఆ ప్రవక్త ఆయన చెప్పిన మాటలు ఈ ప్రవక్తలు చెప్పిన మాటలు, తండ్రి చెప్పిన మాటలు, ఇవన్నీ ఎవరిలో ప్రత్యక్షం అవుతా ఉన్నాయి అని అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారిలో కనబడతా ఉన్నాయి. అందుకనే ఆయన వచ్చేటువంటి విధానాన్ని పరిశుద్ధ గ్రంథములో ఆ ప్రియుల బిడ్డలారా ఇదిగోండి ఆ ప్రభువే తన సొంత మాటల్లో సెలవిస్తా ఉన్నాడు. ఏమని? ఎవరా ప్రభు అంటే యేసుక్రీస్తు. చెప్పండి, ఎవరండి? యేసుక్రీస్తు. ఆ ప్రభు వారు, ఆ దేవాది దేవుడు యేసయ్య తన సొంత మాటలు ఏం చెప్తున్నాడంటే 14వ అధ్యాయం 3వ వాక్యం, యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యం ఏమంటాడంటే, నేను వెళ్ళి మీకు స్థానము సిద్ధపరచని ఎడల నేనుండు స్థానంలో మీరు ఉండులాగనా మరలా వచ్చి, ఆ అండర్లైన్ చేసుకోండి, మరలా వచ్చి. ఆయన ఏమంటాడంటే మరలా
వస్తానంటున్నాడు. ఆయన రాకను బట్టి ఆయన రెండో రాకడ గురించి జ్ఞాపకం చేస్తూ ఆయన రెండో రాకడ కొరకు మనం సిద్ధపడాలి అనేటువంటి మాట మనం ఎందుకు వాడుతున్నాం అంటే ఆయన మరలా వచ్చి ఆయనతో ఉండకు మేము తీసుకొని పోవుదును అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు ప్రియమైన పిల్లల యేసు ప్రభువారే మత్తయి సువార్తలో కూడా ఈ విధంగా అంటూ ఉంటాడు. 16వ అధ్యాయము 27వ వాక్యాన్ని మీరు చదివినట్లయితే ఈ విధంగా మాట్లాడు. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై, అంటే మనుష్య కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు అంటాడు కదా. ఎవరు అంటాడు? జకరియా గారికి వెళ్ళినప్పుడు 19వ అధ్యాయం 10వ వాక్యం అంటాడు, మన ప్రభువైనటువంటి యేసయ్య నశించిన దానిని వెతక రక్షించుటకు ఆ మనుష్య కుమారుడు ఎవరు? అక్కడ ఉన్న యేసయ్య. దేవునికి స్తోత్రం. సో అదే యేసయ్య ఆ మనుష్య కుమారుడు ఇక్కడ 16వ అధ్యాయంలోకి వచ్చాడు. మత్తయి సువార్తలో అంటాడు 27వ వాక్యంలో మనుష్య కుమారుడు అంటే ఆ కుమారుడని యేసయ్య ఎలా వస్తున్నాడంట? తండ్రి. హల్లెలూయా. తండ్రి ఏ రూపాన్ని కలిగి ఉన్నాడో ఆ రూపంతో వస్తున్నాడు. తండ్రి ఎటువంటి మహిమను కలిగి ఉన్నాడో ఆ మహిమతో వస్తూ ఉన్నాడు. తండ్రి ఎటువంటి వెలుగు తన చుట్టూ ప్రకాశిస్తూ ఉందో, లేకపోతే ఆ మహిమ చోటుకి మనం వెళ్ళాలన్నా భయపడాలి. మనం వెళ్ళాలన్నా భయపడాలి, చూడలేము. అంటే అటువంటి ఆకాశ నక్షత్రాలు లేకపోతే ఆకాశ జ్యోతులు మనము చూడలేనటువంటి మహిమ ప్రకాశముతో ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే చెప్తా ఉన్నాడు, ఓ ప్రియులారా, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతా ఉన్నాడని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే తన సొంత మాటలలో తెలియజేస్తా ఉన్నాడు. అంతేకాదు దూతలు కూడా సాక్ష్యం చెప్తున్నాయి ఆయన మరణాత గురించి. దేని గురించి? మరణాత. అందరూ మరణాత అంటే అందరూ వాడవచ్చు, సగం వలె వాడాలి అనేటువంటి అభ్యంతరం అనేది ఏమీ లేదు. 2 మాటలు చెప్తారు. వెళ్ళగానే షాలోమ్ అని చెప్పుకోవాలి, వెళ్ళిపోయేటప్పుడు మరణాత అని చెప్పుకోవాలి. అందరూ చెప్పండి. రాగానే ఏం చెప్పుకోవాలి? అందరూ చెప్పారా? చెప్పుకున్నారా? చెప్పుకున్నా చూద్దాం. చెప్పారు గుట్టాలు చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. చూడు మన ఇంకా హల్లెలూయా. ఎంత ప్రేమ అంటే షాలోమ్ అని చెప్పుకోవాలి. షాలోమ్ అంటే 4 ఆశీర్వాదాలు వస్తాయి చెప్పాను కదా. తర్వాత మరణాత వెళ్ళిపోయేటప్పుడు ఈసారి వచ్చే వారం అంటే ఈ వారం నుండి మొదలు పెడతాం. 2 విషయాలు. షాలోమ్ మరణాత ఏంటి? ప్రభు వస్తా ఉన్నాడు, సిద్ధపడు. అందరూ చెప్పండి. ఏం చెప్పాలి? ప్రభు వస్తా ఉన్నాడు, సిద్ధపడు. అంటే ఈ వారం ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడు ఎవరికి ఏ విధముగా ఆయన రాకడ సంభవిస్తుందో తెలియదు. అందుకని విశ్వాసులు మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ప్రతి క్షణం కూడా వస్తాడు అని నమ్మి ఆయన రాకడ కొరకు ఏం చేయాలంట? మన జీవితం అంతా ఎదురు చూస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అదే విధంగా దూతలు కూడా సాక్ష్యం చెప్తా ఉన్నాయి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చదివినట్లయితే ఆయన వెలుచుండగా ఆయన వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన మనుషులు వారి వద్ద నిలిచిరి. మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తా ఉన్నారు? నుండి పరలోకముకు చేర్పబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. హల్లెలూయా. అక్కడ యేసే చెప్పాడు, కానీ ఇక్కడ ఎవరు చెప్తున్నారు? దూతలు. అంటే అప్పుడున్నటువంటి అపోస్తలులు ఏం చేస్తారంటే బయటకు వెళ్ళిపోయి లేకపోతే దావా పైకి వెళ్ళిపోయి పైకి చూస్తున్నారు. ఎవరైనా చూస్తున్నారంట? ప్రార్థన
ప్రార్థన చేసుకున్నారు, ప్రభు నువ్వు రా అంటున్నారు. రా అంటే మనం కూడా వస్తా ఉంటాం, మనం ఏం చేస్తాం, ఎవరైనా వస్తా ఉంటారు అనుకోండి, ఎదురు వస్తాం లేదా అటువైపు ఇటువైపు చూస్తూ ఉంటాం. ఆయన కూడా వస్తానన్నాడు చెప్పాడని చెప్పి వీళ్ళందరూ పక్కన మనుషులు ఏం చేస్తారు, ఆకాశం వైపు ఆది నుంచి వస్తాడా, ఇది నుంచి వస్తాడా, పై నుంచి వస్తాడా అని చెప్పి చూస్తున్నారు. అంటే తెలివిలేని మూర్ఖుల వలె చూస్తా ఉన్నారు. అంతలోకి ఈ మూర్ఖత్వాన్ని తీసివేయటకు, ఈ మూర్ఖత్వాన్ని లయపరచడానికి, ఈ మూర్ఖత్వాన్ని అంటిపెట్టడానికి, తొలగించడానికి ఎవరి దూతలు చెప్పండి, ఎవరంట దూతలు. దేవునికి స్తోత్రం. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేలుచుంటిరి. ఇదిగోండి ఇద్దరు మనుషులు వారి యొద్దకు నిలిచి, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన యేసే ఏ రీతిగా పరలోకము వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే మరలా ఆయన తిరిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వస్తాడు అని ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఇదే రీతిగా ఇదే మాటని అపోస్తలుడు అనగా శిష్యులు కూడా తెలియజేశారు. ఒక మాట చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక, ఒక శిష్యుడు యోహాను భక్తుడు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 28 కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యముగా కలిగి ఉండునట్లు మీరు ఆయన యొక్క నిలిచియుండుడి. దేవుని స్తోత్రం. ఆయన మాట చెప్తున్నాడు, శిష్యుడు చెప్తున్నాడు, అపోస్తలుడైన యోహాను చెప్తా ఉన్నాడు ఏమని, ఆయన ప్రత్యక్షమవునప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట ఏమవ్వకూడదంట, పడకూడదు. ఏం పడకూడదు? అది ఎలా నిలబడాలి? ధైర్యంగా. మనం యువతకు మాట్లాడేటప్పుడు సిగ్గుపడ్డాం అనుకోండి, ఏమంటారు? పిలుపులంటారా? మర్యాద ఎక్కువైందంటారా? ఏమంటారు? సిగ్గుపడి చెప్పే మాటలకి విలువ ఉండదు, మొహమాటంతో చెప్పే మాటలకి విలువ ఉండదు. సిగ్గుపడక ధైర్యం ఉండేటువంటి వారు ఎలా ఉంటారు తెలుసా? నిక్కచ్చిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటారు చెప్పండి? నిక్కచ్చిగా. అందుకే దేవుడు అంటాడు, అవునంటే అవును, కాదంటే కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని ఎదుట కూడా ఎలా ఉండాలంటే సిగ్గుపడక. ఆ మాట అంటే భయపడే వ్యక్తులుగా ఉండాలి, ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి, గౌరవించే వ్యక్తులుగా ఉండాలి, ఆ మాటకు లోబడి బ్రతికే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ మాట ఎవరిది? దేవుడు. అంటే ఆయన ప్రత్యక్షమవునప్పుడు ఏమ్మా ఈ పని చేశావంటే సిగ్గుపడు. ఏయా ఏంటి? ఏమి లేదు అనుకుంటే సిగ్గుపడ్డాడు అంటే అక్కడ పొరపాటు ఉంది. అదే నువ్వు చేశావు, నువ్వు ఆ ప్రేమిటగా దేవుని పని చేశావు, ఆ చేసినప్పుడు చేశారా అంటే చేశాను. ఇంకేమని లేదు చెప్పండి. ఇంట్లో కూడా మన తల్లిదండ్రులు ఎవరైనా మాట్లాడుకోండి, ఆ మాట చెప్పినట్టు చేసినటువంటి వారు చేశారు, అమ్మ చేసినట్టారు. లేదనుకోండి ఎక్కడ తలుపు చాటు ఉంటాడో, లేకపోతే దుడ్డు పెట్టుకుని ఉంటాడో, లేకపోతే కూర్చి చాటున ఉంటారో తెలియదు. ఇదంతా దేనికి సూచన అంటే సిగ్గు. చెప్పండి ఏంటండి? సిగ్గుతనానికి సూచన. మాట వినేటువంటి వాడికి ధైర్యం ఉంటుంది, మాట వినటువంటి వాడికి మొహమాటం ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడి రాకడ ఆయన ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మీరు సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు. హల్లెలూయా. ధైర్యము కలిగి జీవితం. అదే దేవుడు కోరుతా ఉన్నాడు భక్తుల ద్వారా. అందుకని వినిపెట్టరా, ఒకవేళ సిగ్గుపడితే, ఒకవేళ ధైర్యం లేకుండా ఉంటే, ఒకవేళ నువ్వు ఆయన చెప్పిన పని చేయకపోతే, వినిపెట్టరా, ప్రకటన గ్రంథము 1:7 వాక్యంలో ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇదిగో ఎట్లా వస్తున్నాడు తల్లి? ఆయన మేఘారూఢుడై
అంటాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, పూజలందరూ ఆయన చూచి ఎందుకు కొట్టుకుంటారు? ఎందుకు కొట్టుకుంటారు? రొమ్ము అయ్యో అయ్యో నేను ఎందుకు కొట్టుకుంటున్నారు? ఆయనతో పాటు గుంపు వెళ్ళిపోతా ఉంది. లేకపోతే ఆయన వస్తా ఉన్నాడు, చూడలేకపోతున్నారు. ఆయన వస్తా ఉన్నాడు, వీళ్ళు సిద్ధపడిన వారు రొమ్ము కొట్టుకోరు, సిద్ధపడని వారు రొమ్ము కొట్టుకుంటారు. సిద్ధపడని వారు రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా వారి జీవితాలను సరి చేసుకోలేదు. వారు ఇంకా ప్రభు యొక్క అత్యాసక్తిని కలిగి లేదు కాబట్టి వారు ఇంకా ఆయన ఆజ్ఞానుసారంగా జీవించడానికి తమ దేహాలను, తమ శరీరములను, లేకపోతే తమ ప్రాణాన్ని, తమ ఆత్మని వాళ్ళు సంసిద్ధము చేసుకోలేదు కాబట్టి ఇది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సమయం. దేవునికి స్తోత్రం. ఈ సమయాన్ని మనం ఏం చేసుకోవాలి? రొమ్ము కొట్టకుండా, ఆయన వచ్చినప్పుడు సిగ్గు పడకుండా ధైర్యం కలిగి ఆయన చెత్త చేరుటకు మనం సిద్ధపడాలి. హల్లెలూయా. జయపల్ గారు పాడుతూ ఉంటారు ఏమని? రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా. రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా. రావయ్యా యేసునాథా, ఏకమి రావయ్యా, రావయ్యా ఏకమి రావయ్యా, రావయ్యా యేసయ్యా, ఏకమి రావయ్యా, రావయ్యా యేసునాథా, ఏకమి రావయ్యా. రాకడి సమయంలో కడబోర శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసము నీకుందా, విశ్వాసము నీకుందా. హల్లెలూయా. ఏం కావాలంట మనకి? విశ్వాసం కావాలి. ఆ విశ్వాసమే నిరీక్షణ, ఆ విశ్వాసమే ఓపిక, ఆ విశ్వాసమే ఎదురు చూడడం. అందుకే భక్తుడు అంటాడు, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో ఈ విధంగా యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఏం కలిగి ఉండాలంట? ఓపిక కలిగి ఉండుడి. ఎందుకు ఓపిక కలిగి ఉండాలి? చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును, కడవరి వర్షమును ఏం చేస్తారంట? 2 వర్షాలు ఉన్నాయండి. ఒకటేమో ఏ వర్షం తల్లి? తొలకరి. ఏ వర్షం? తొలకరి తొలకరి వర్షం అంటే మనకు ముందుగా వచ్చి ఆ వర్షం మనల్ని ఎంతో ఆనందింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. అది ఏ వర్షం మనం ఆనందింపజేసిందంటే కడవరి వర్షం. ఎందుకు? ఇది మనకి ఎంత అవసరం. మొదటి వర్షాలు పడితే తర్వాత వర్షాలు పడలేదు అనుకోండి, మనం ఏమవుతుందో చెప్పండి? పట్టంతా ఎండిపోతుంది. చెప్పండి, ఏమైపోతుంది? పట్టంతా ఎండిపోతుంది. అంటే మొదట ఉన్న ఆత్మ చివరి వరకు నువ్వు కలిగి ఉండాలి. మొదట ఉన్న ఆసక్తి చివరి వరకు ఆసక్తి కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఈ మొదట చివర ఉందనుకోండి, మధ్యలో కూడా ఉన్నారని అర్థం. మధ్యలో ఎందుకు పలకలేదంటే, మధ్యలో ఎందుకు వర్షం లేదంటే, నువ్వు మొదట ఉండి చివరి వరకు కూడా వర్షం కొరకు ఓపికతో ఎదురు చూస్తున్నారంటే ఈ మధ్యలో కూడా నువ్వేం కలిగి ఉన్నావు? హోప్స్ కలిగి ఉన్నావు. చెప్పండి, ఏం కలిగి ఉన్నావు? ఈరోజు ఓపిక కాదండి, హోప్స్. ఈరోజు యాలు తెలుసా? క్యాండిల్ ఆఫ్ హోప్. చెప్పండి, ఏంటి? క్యాండిల్ ఆఫ్ హోప్ అంటే నిరీక్షణ కలిగి ఉండడం. మొదటి ఆదివారం చెప్పేనా? ఏంటి? జాయ్. సెకండ్ సండే ఫెయిత్. థర్డ్ సండే హోప్ అని చెప్పానా? లవ్ అని చెప్పాను. చెప్పండి, ఇది ఈ రోజు లాస్ట్ సండే. అడ్వెంట్ లో ఈ సండే ఏంటి?
హోప్, నిరీక్షణ. ఎవరి కోసం నిరీక్షణ? మరణాంత. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. మరణ తా. అందరూ చెప్పండి, ఎంత బాగండి. మరణ తా. చెప్పండి. చూడండి ఎట్లా చూస్తుంది, నాకు ఇక్కడ చూస్తుంది. హల్లెలూయా. మరణ తా. ఇది ఇబ్రూలో పలికే విధం. మరణ అంటే ప్రభువు, లేకపోతే మాస్టర్. అందరూ చెప్పండి, మాస్టర్ కూడా అంటారు. ధా రండి, దా ఆతా కూడా ఉందమ్మా. అరమీయ భాషలో ఒక భాగం ఉంది, ఎబ్రీ భాషలో ఒక భాగం ఉంది. అరమీయ భాషలో ధా. అందరూ చెప్పండి, ఏమంటారు? అథా అని కూడా అనొచ్చు. ధా. ఎందుకు స్తోత్రం? దాకి మధ్యలో పాయింట్ చొక్క ధా వద్దు ధా. కాబట్టి ఈ విధమైనటువంటి రీతిలో మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. అది ఇక్కడ ఏమంటున్నాడు? వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా అని చెబుతూ ఏమంటారు? ప్రభు రాకడ సమీపించుచున్నది కనుక మీరును. హల్లెలూయా. మనం చెప్పండి, ఏముండాలి మనకి? ఉందా ఓపిక? నాకుంది. ఎప్పుడు 9 వచ్చినటువంటి 10 అలా ఓపిక మనకి అవునా కదా? నీకు నాకు కలిగిందమ్మ ఓపిక. ముందు వచ్చి ఊడ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి ఓపిక ఉంది, మేఘాలు వచ్చే వాళ్ళకి ఓపిక ఉంది. అయ్యగారు ఎప్పుడు ముగింపు మాట్లాడుకుంటాడా? హల్లెలూయా. అవునా కదా? కొంతమంది బాక్స్ వినమాట్లేదండి మాకు అనుకుంటారు. అది ఓపిక. మీకు ఓపిక ఉండాలి. ఎందుకంటే మీ చెవులు ఎప్పుడు కూడా దేని వైపు ఉండాలి? చర్చ్ వైపు. దేవునికి స్తోత్రం. వినపడుతుంది అనుకోండి, మాటలు అయిపోలేదు. ఇంకా పాటలు అయిపోయింది అనుకోండి, అయ్యగారు ఇంకా లేచి పాట పాటలా ఊరుకుంటా. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మనిషి మీద ఆధారపడే ఓపిక. ఇవన్నీ ఈ ఓపిక కావాల్సింది దేవుడికి. దేవునికి స్తోత్రం. ఏ ఓపిక? ప్రభు రాకడ. ఆయన మీద ఆధారపడి జీవించే స్థితిని కోరుతా ఉన్నాడు. అటువంటి నిరీక్షణ కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు. అటువంటి ఓపిక కలిగి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చెప్తున్న మాట ప్రియమిత్రులారా, ఆ వ్యవసాయకుడు తొలకరి వర్షమును ఏ విధంగా కడవరి వర్షం సప్పుడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో ఏ విధంగా చూస్తాడో, ప్రభు రాక సమీపించున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. దేవునికి స్తోత్రం. అది స్థిరపరచుకుంటే ఎలా ఉన్నారంట సహోదరులారా? ఏమంటాడు? మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగొద్దు. ఇదిగో న్యాయపతి వాకిట నిలుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనము ఓపికతో ఆయన వైపు చూడాలి. అలా చూడాలి చెప్పండి. ఓపికతో. అటువంటి ఓపిక నీకుందా? హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఓపిక ఆయన వాక్యం ద్వారా మనకు వస్తుంది. ఈ ఓపిక ఆయన మాటల ద్వారా వస్తుంది. ఇటువంటి నిరీక్షణ ఈ వాక్యం